సరే ఇప్పుడు 21st జనరేషన్ ఉన్న యువత పిల్లలు కావచ్చు. సో వాళ్ళ స్కిల్స్ కానీ వాళ్ళ టాలెంట్ కానీ ఎందులో బాగుంది, బట్ దాన్ని మనం ఎక్కడ అందుకోలేకపోతున్నాం, ఎక్కడ ఈ డ్రాబ్యాక్ అనేది ఉంటుంది అసలు మెయిన్గా? ఇక్కడండి ప్రతి సమాజంలో కూడా ఎప్పుడు కూడా ఒక జనరేషన్కి అంతకుముందు జనరేషన్కి ఒక గ్యాప్ ఉంటుందండి. అడ్వాన్స్డ్గానే ఉంటుంది, ఎందుకంటే పరిస్థితులు మారిపోయినాయి కాబట్టి, సమాజం అడ్వాన్స్డ్గా వెళ్తుంది కాబట్టి ఆ పిల్లలు కూడా వాళ్ళ థింకింగ్ కానివ్వండి, వాళ్ళ యొక్క ఆలోచన సామర్థ్యం ఆబ్వియస్గా అడ్వాన్స్డ్గా ఉంటుందండి. దాంట్లో ఏమీ మరొక సందేహమే లేదు. పిల్లల్ని నిందించవలసినటువంటి అవసరం ఏమాత్రం లేదు. కాకపోతే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏమవుతుందంటే అండి, మోర్ డిస్ట్రాక్షన్స్. ఇదివరకు పెరిగినటువంటి వాతావరణం వేరు. ఇదివరకు వాతావరణంలో డిస్ట్రాక్షన్ అంటే ఏమిటి? ఏదో పిల్లలతో ఆడుకోవటమో, వెంటనే ఇంటికి రాకపోవడం, అది. సో తర్వాత టీవీ వచ్చిన తర్వాత ఎక్కువసేపు టీవీ చూడటం అనే. ఇప్పుడు ఏమిటో తెలుసా అండి, ఇప్పుడు సెల్ ఫోన్ కన్నా టీవీ చూడడం బెటర్ అనేటువంటిది సర్వేస్ చెప్తున్నాయి. ఎందుకంటే ఆ టీవీ ఒక ఇన్ఫర్మేషన్ మనకి ఇది ఇస్తుంది కాబట్టి మనం ఆ ఇన్ఫర్మేషన్తో కనెక్ట్ అయ్యి దాన్ని ఆలోచిస్తాము. సో రిలేటివ్గా అది బెటర్ దీనికన్నా అనేటువంటి పరిస్థితికి వచ్చాం. సో ఇలా డిస్ట్రాక్షన్స్ అనేటువంటి ఇప్పుడున్నటువంటి పరిస్థితులు పిల్లలకి డిస్ట్రాక్షన్స్ అంటే అందేటువంటి అంత దగ్గరగా ఉన్నాయన్నమాట అండి ఆ డిస్ట్రాక్షన్స్. సో ఆ డిస్ట్రాక్షన్స్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయడం అలవాటు చేస్తే వాళ్ళు చేసేటువంటి అద్భుతం వేరేగా ఉంటుంది. మీకు అందుకే ఇప్పుడు జంజీలో ఇప్పుడున్నటువంటి వాళ్ళు 20sలో, ఎర్లీ 20sలో, ఎర్లీ 30sలో వాళ్ళు చాలా అంటే ఎక్కువ మంది అద్భుతంగా రాణించేటువంటి వాళ్ళు ఎర్నింగ్ కూడానండి. అంటే ఆ ఆపర్చునిటీస్ని గ్రాప్ చేసుకుంటున్నారు. ఆ ఆలోచన సామర్థ్యం చూడండి. చాలామంది ఏమిటంటే జాబ్ రావాలి, తర్వాత సెటిల్ అవ్వాలి, ఇంకంతే స్టాండర్డ్గా ఉండేది. ఆ రిస్క్ తీసుకోవడం కానీ అట్లా ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పిల్లల్లో ఎన్ని ఎగ్జాంపుల్స్ లేవు మనకి, ఉన్నాయి కదా. కాకపోతే ఎక్కువ మంది ఏమిటంటే ఈ డిస్ట్రాక్షన్ చక్రంలో చిరుక్కుపోతున్నారు. దాన్ని మనం కాపాడగలగాలి. సో వాళ్ళకు ఉన్నటువంటి ఆపర్చునిటీస్ని మనం చూపించగలగాలి. ఇక్కడ వచ్చేటువంటి ఒక్క డిఫరెన్స్ ఏమిటంటే అండి, ఒక మైండ్ సెట్, పిల్లల మైండ్ సెట్ వాళ్ళ కోణంలో మనం ఆలోచిస్తే వీడు ఎందుకు ఉండట్లేదు లేదని మనం అనుకుంటాం, కానీ ఎందుకు అట్లాగ అయ్యింది అని మనం ఆలోచించాం. ఆలోచన మొదలు పెడితేనండి ప్రతిదీ కూడా పిల్లలకి వెంటనే జరగాలి అనేటువంటి ఒక దృక్పథం మైండ్లోనే అడ్డుకుపోతుంది. ఇప్పుడు క్విక్ ఫిక్స్ అంటాము, అంటే వరల్డ్ అంతా ఏంటంటే క్విక్ ఫిక్స్ వరల్డ్. ఎందుకు క్విక్ ఫిక్స్ వరల్డ్ అంటే అది కూడా వాళ్ళకి వచ్చినటువంటిది, అంటే చుట్టూ సమాజం వల్ల వచ్చింది. ఇదివరకు మీరు కొత్త డ్రెస్ కొనుక్కోవాలంటే ఎంత టైం పట్టేది? చిన్నప్పుడు ఒక పండుగ రావాలి, లేదా ఒక అకేషన్ రావాలి మనకి కదండి. కానీ ఇప్పుడు అంతే కదండి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఒక మంచి అంటే ఫుడ్, ఒక ఫెస్టివల్ ఫుడ్ లాంటిది, ఒక డిఫరెంట్ ఫుడ్ తినాలి అంటే మళ్ళీ ఒక అకేషన్, వాళ్ళకి ఫెస్టివల్ రావాలి. కానీ ఇప్పుడు మీరు ఏ రోజున అనుకుంటే ఆ రోజే ఫెస్టివల్ కదా మీకు. సో అట్లాగే మీరు ఏదైనా మర్చిపోతే ఇప్పుడు 5 నిమిషాల్లో డెలివరీలో వస్తాయి ఇంటికి. హాఫ్ అన్ అవర్లో అమ్మ వండినటువంటి వంట నీకు ఇష్టం లేకపోతే, గారం ఎక్కువైతే హాఫ్ అన్ అవర్లో బయట నుంచి రెస్టారెంట్ నుంచి ఫుడ్ తెచ్చుకున్నటువంటి పిల్లలు ఉంటారు. మరి ఈ విధంగా ప్రతిదీ క్షణాల మీద వస్తుంటే వాళ్ళ మైండ్ ఎట్లా ఉంటుంది? ప్రతిదీ అలాగ అందుతుందని అనిపిస్తుంది కదా. అందకపోతే ఏమవుతుంది? అందకపోయినప్పుడు వాళ్ళ యొక్క ఎమోషనల్ స్ట్రెంగ్త్ ఎంతవరకు ఉంది? ఇది ఒక సైడ్, వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్ అండి. మరి ఇప్పుడు లెర్నింగ్కి వచ్చేటప్పటికి ఏదైనా నేర్చుకోవాలి అనేటప్పుడు దానికి ఒక డ్యూ ప్రాసెస్ ఉంటుంది. దీనికిలాగా ఇది రాదు కదా. మనంతటా మనం చేయాలి అనుకునేటప్పుడు ఆ ప్రయత్నం మనం చెయ్యకపోతే మన మైండ్ స్ట్రెంగ్త్ అవ్వదు కదా.